మనం ఈరోజు మన టాపిక్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ మొదలు పెడదాం. మామూలుగా మనందరికీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలుసు. అది మనం గవర్నమెంట్కి పే చేసే ఒక ట్యాక్స్. ప్రతి దగ్గర మనకి వేరు ట్యాక్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఒకవేళ మీరు శాలరీ వస్తే లేదా మీ ఇన్కమ్ 5 లక్షలు లేదా 8 లక్షల కన్నా ఎక్కువ అయితే ఏం జరుగుతుంది, మీ శాలరీ నుండి 10% డిడక్ట్ అవుతుంది. మీరు 10%ని డైరెక్ట్ ట్యాక్స్గా పే చేయాలి. కాబట్టి మీకు ఇలాంటి ట్యాక్సేషన్ అనేది మన షేర్ మార్కెట్ లోపల వస్తే మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి? షేర్ మార్కెట్ అనేది బిజినెస్గా పరిగణించబడుతుంది. కాబట్టి ఇలా మన బిజినెస్ ప్రకారంగా ట్యాక్సెస్ అనేవి మన మీద వచ్చి పడతాయి. ఇక్కడ మనకి మామూలుగా 2 రకాల ట్యాక్స్ ఉంటాయి. కాబట్టి మొదటిది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్, అంటే ఏదో ఒక XYZ స్టాక్, అది రిలయన్స్, HDFC ఏదైనా సరే మీరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు తీసుకోవాలి మరియు మీకు ఒక సంవత్సరం తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ట్యాక్స్ పే చేయాలి. అది ఎంత పే చేయాలి? అది ట్యాక్స్కి 10% ఉంటుంది. సో అది నేను 10,000 రూపీస్ ఎర్న్ చేస్తే దానిలో 1,000 రూపీస్ పే చేయాలి అని కాదు. అది ఎలా పనిచేయదు. దానిలో క్లాజెస్ ఉంటాయి. ఏ రకమైన క్లాజెస్ మరియు ఇంకా చాలా ఉంటాయి. రెండవది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అంటే మీ దగ్గర ఏవైనా స్టాక్స్ మీ దగ్గర ఒక సంవత్సరం కన్నా తక్కువ రోజులు ఉంటే కనుక అది ఆ రోజులకి చెల్లుతుంది. 6 months, 2 months, 3 months ఇలా కానీ, లేదా మీరు ఒక సంవత్సరం కన్నా తక్కువ రోజులు ఉంచితే అప్పుడు మీరు డైరెక్ట్గా 15% ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్ ఏంటి అని మనం డిస్కస్ చేద్దాం. ఎంత ట్యాక్సెస్ అనేవి మనం పొందగలం, ఎంత ప్రాఫిట్ లేదా లాస్ అనేది మనం పొందగలం. దాని తర్వాత నేను ట్యాక్స్ని పే చేయాలి, అది 10% 15% అని, అవునా? కాబట్టి ఎవరైనా ఇండివిజువల్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ స్టాక్ ఉంచితే అతను డైరెక్ట్గా 10% ట్యాక్స్ని కట్టాల్సి ఉంటుంది. కానీ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఒకవేళ మీరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు ట్యాక్స్ని హోల్డ్ చేస్తే మీకు 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి. ఎలా? 1 lakh. ఒకవేళ నేను రిలయన్స్ మరియు ఇతర షేర్స్ని కలిపి 50,000ని హోల్డ్ చేసినందుకు అప్పుడు మీకు 1,00,000 వరకు రిలాక్సేషన్ వస్తుంది. కానీ మీకు దాని మీద ఎంత ప్రాఫిట్ వస్తే దాని మీద 10% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 1,50,000 మీద 1 lakh వరకు వచ్చిన ప్రాఫిట్కి గాను మీకు రిలాక్సేషన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మిగతా 50,000కి గాను దాని మీద 10% పే చేయాల్సి ఉంటుంది. అలా మీకు డైరెక్ట్గా 5,000 రూపీస్ అనేవి డైరెక్ట్గా ట్యాక్స్ పే చేయాలి. మనం దాని మీద అజంప్షన్స్ మరియు రిడెంప్షన్స్ని చేయవచ్చు. ఎలా? ఒకవేళ మీరు ఎక్కువ రోజులు స్టాక్ని హోల్డ్ చేస్తే మరియు మీకు దాని మీద లాస్ వస్తే మరి ఇప్పుడు మీరు ట్యాక్స్ని పే చేయాల్సిన అవసరం లేదు, లేదా ట్యాక్స్ని తక్కువ పే చేయాలి. అలా తర్వాత 1 year తర్వాత మధ్యలో మీకు కనుక లాస్ వస్తే అప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి, ఇక్కడ నాకు లాస్ వచ్చింది అని. అప్పుడు మీకు దాని మీద రిడెంప్షన్ వస్తుంది. అంటే మనకి ఏవైనా లాంగ్ టర్మ్ రియలైజ్డ్ లాసెస్ కనుక ఉంటే మనం వాటిని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్సెస్ నుంచి తీసుకోవచ్చు. కానీ మీరు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ బుక్ చేస్తేనే మీరు దాన్ని సెట్ ఆఫ్ చేయవచ్చు, లేదంటే ట్యాక్స్ రిడెంప్షన్ చేయడానికి లేదు. అది సాధ్యం కాదు. మీరు 1 lakh కన్నా ఎక్కువ వచ్చిన ప్రాఫిట్ మీద ట్యాక్స్ని పే చేయాల్సిందే. అంటే ట్యాక్స్ రిలేషన్ అనేది 1 lakh వరకే ఉంటుంది. మరియు ఒకవేళ మీకు 50,000 ప్రాఫిట్ వస్తే అప్పుడు నేను 5,000 ట్యాక్స్ని కట్టాలి. కానీ అదే సంవత్సరంలో నాకు 20,000 లాస్ వస్తే మరియు అది 1 year వరకు ఉంటే అప్పుడు మీరు దాని మీద మాత్రమే అడ్జస్ట్మెంట్ చేయాలి, దీని మీద వర్తించదు. తర్వాతది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు సంవత్సరం కన్నా తక్కువ స్టాక్స్ని హోల్డ్ చేస్తే అప్పుడు దానిలో మీకు 10,000 ప్రాఫిట్ వస్తే 1 lakh లేదా 10 lakhs మీరు డైరెక్ట్గా 15% ట్యాక్స్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 1 lakhని సంపాదిస్తే మీరు 15,000ని ట్యాక్స్ కింద కట్టాల్సి ఉంటుంది. కానీ దీన్ని కౌంట్ చేస్తే అది 1 year తర్వాతే మీకు ట్యాక్స్ అనేది కౌంట్ అవుతుంది. అది మీరు ఈరోజే ట్యాక్స్ పే చేయాలి అన్నట్టు ఉండదు. రెండవది, మీకు ఒకవేళ షార్ట్ టర్మ్లో లాస్ ఏవైనా వస్తే అప్పుడు మనం షార్ట్ టర్మ్ గెయిన్స్లో కట్ ఆఫ్ చేసుకోలేము. అది ఒక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి మాత్రమే వర్తిస్తుంది మరియు ఇవన్నిటికీ కలిపి ఉండే క్లాస్ ఏది లేదు. కాబట్టి ఇవన్నీ ఇంకొన్ని ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. కాబట్టి మీరు ఒకసారి మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక, లేదా మీరు జాబ్ చేసినప్పుడు, మీ బిజినెస్ని రన్ చేసినప్పుడు, లేదా మీ ఫండ్స్ని మేనేజ్ చేసినప్పుడు, లేదా ఇంకెక్కడైనా చేసినప్పుడు మీకు ఈ 2 main ట్యాక్సెస్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ట్యాక్స్ కానీ 10 years మరియు 20 years తర్వాత అవి ఎలానే ఉంటాయని ఏమీ ఉండదు. అది టైం టు టైం అప్డేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు బడ్జెట్ లాంచ్ అయితే అప్పుడు 1st Februaryకి కొంతమంది క్యాపిటల్ గెయిన్తో బయటకు వచ్చారు. కొన్నిసార్లు వాళ్ళు పట్టించుకోరు, కొన్నిసార్లు వాళ్ళు తగ్గిస్తారు. కాబట్టి అది టైంని బట్టి మారుతుంది. అది నేను చెప్పినట్టుగా ట్యాక్స్ అనేవి 1 lakh తర్వాత విధిస్తారు అని ఏమీ ఉండదు. అవి ఫ్యూచర్లో అలా పర్మనెంట్గా ఉండవు. అవి అప్డేట్ అవ్వడం కూడా ఇంపార్టెంట్. అందుకే మీకు ట్యాక్సెస్ మీద ప్రతి ఒక్కటి ట్యాక్స్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మా బేసిక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. ఓకేనా గైస్? థ్యాంక్ యూ.
మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ కమెంట్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బటన్లో పోస్ట్ చేయండి. అలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలరు. అండ్ మా టీం కూడా మీ క్వైరీస్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది.